హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సారా అగ్రి ట్రాక్. ఈరోజు మనం కోడి పిల్లలు రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచడానికి వాటికి ఏం చేయాలి అనే దాని గురించి ఈరోజు చెప్తానండి. కోడి పిల్లలకి ఇమ్యూనిటీ ఉండడం వల్ల కోడి పిల్లలు తొందరగా సిక్ అవ్వండి. ఏదన్నా ప్రాబ్లం వచ్చినా, ఏదన్నా డిసీజ్ వచ్చినా కానీ కోడి పిల్లలు అనేది మోర్టాలిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. తొందరగా మోర్టాలిటీ అవ్వకుండా కొంచెం ఇమ్యూనిటీ అనేది వాటిని డిసీజ్ ఏదైనా వచ్చినప్పుడు కోడి పిల్లలు చనిపోకుండా కొంచెం తొందరగా తిప్పుకుంటాయి. ఇవి చిన్న కోడి పిల్లలనే కావండి, చిన్నవి పెద్దవి మన దొడ్లో ఎన్ని ఉంటే అన్ని కోళ్ళకి మనము రెగ్యులర్గా కాకపోయినా ఒక డే తప్పించి ఇంకో డే అట్లా మనం పెట్టుకుంటే వాటికి కొంచెం పని చేస్తుంది. అదేవిధంగా మనం పెద్దవాటికైనా డైలీ ఇవ్వచ్చు, లేకపోతే ఒక డే తప్పించి ఒక డే అట్లా కూడా ఇచ్చుకోవచ్చు. అన్నిటికీ ఇచ్చుకోవచ్చు, చిన్నవాటికి పెద్దవాటికి. ఈ విధంగా మనం చూడండి, వీడియోలో పెడుతున్నాము. ఈ విధంగా మనం అన్నిటికీ ఇచ్చుకోవచ్చు. నేను నా దొడ్లో నా చిన్న కోడి పిల్లలకి, పెద్ద కోడి పిల్లలకి అన్నిటికీ డే తప్పించి డే కంపల్సరీ వాటర్ అనేది హీట్ చేసి అందులో కలిపి పెడతానండి. ఈ విధంగా నేనేం కలుపుతాననేది వాటికి వాటర్లో ఒకసారి వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది లాస్ట్ దాకా. ముందుగా అల్లం తీసుకోండి. అల్లం కొంచెం తీసుకొని తర్వాత ఎల్లిపాయలు ఒక 5-6 రెబ్బలు ఎల్లిపాయలు తీసుకోండి. ఎల్లిపాయలు తీసుకొని వాటిని రోట్లో వేసుకొని మెత్తగా దంచండి. దంచేసి మనం హీట్ వాటర్ పెడతాం కదా, అట్లనే హీట్ చేసినప్పుడు అందులో కలిపేసేయండి. అవి మంచిగా హీట్ అయినాక వాటిలో అలోవేరా అంటే కలబంద, ఈ కలబంద అనేది తీసుకొని వాటిది లోపల ఉన్న గుజ్జు ఉంటుంది కదా, అవి తీసి ఆ వాటర్లో కలపండి. మనకు తెలుసు అలోవేరా అనేది తినడం వల్ల, లేకపోతే వాటి జ్యూస్ తాగడం వల్ల మన హ్యూమన్ బాడీకి అయినా కానీ చాలా లాభం ఉంటుంది. ఈ మధ్య అందరికీ తెలిసిన విషయం ఇది. నేను న్యాచురల్గా ఈ విధంగానే పెడతానండి కోళ్ళకి ఏదన్నా డిసీజ్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు మనము మెడిసిన్ వేయడం కంటే డిసీజ్ అనేది రాకముందే వాటికి రాకుండా మనం ముందుగానే ఈ విధంగా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి.